పాకిస్తాన్లో సైన్యంలో పనిచేసినప్పుడు ఆధిపత్యం ఉంటుంది. రాజకీయ నాయకుల మీద ఆధిపత్యం ఉంటుంది, పోలీసుల మీద ఆధిపత్యం ఉంటుంది, ప్రజల మీద ఆధిపత్యం ఉంటుంది. అక్కడ ఓ రకంగా చెప్పాలంటే సైన్యంలో కీలక పదవుల్లో పనిచేయడం అంటే ఓ పెద్ద వ్యాపారస్తులు లెక్క. నెలవారీ జీతమే కాకుండా అక్కడ సైన్యం వ్యాపారాలు చేస్తుంది, రియల్ ఎస్టేట్ చేస్తుంది, హాస్పిటల్స్ వ్యాపారం చేస్తుంది, హోటల్స్ వ్యాపారం చేస్తుంది, వ్యవసాయం చేస్తుంది. ఇవన్నీ సైన్యం తరపున చేపిస్తారు కొన్ని ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చి. అలా వచ్చిన డబ్బుల్ని సైనికాధికారులు పంచుకుంటారు. దానివల్ల వాళ్ళు రిటైర్ అయ్యే టైంకి భారీగా సొమ్ములు వస్తుంది. ఆ తర్వాత వాళ్ళు పాకిస్తాన్లో ఉండరు, చక్కగా బ్రిటన్కో, కెనడాకో, అమెరికాకో వలస వెళ్ళిపోతారు. అందుకనే అమెరికన్లు వీళ్ళ యొక్క ఈ తెలివితేటలు, ఎందుకంటే అక్కడే ఉంటే రేపు ఎప్పుడు జైలు వేస్తారో తెలియదు, మళ్ళీ వేరే ప్రభుత్వం రాగానే వీళ్ళని జైలు వేసి ఆస్తులు లాక్కుంటారు. అందుకని అక్కడ ఆస్తులు కొనుక్కోరు, ఇతర దేశాలను కొనుక్కుంటారు. ఇప్పుడు అట్లాగా తాజాగా జనరల్ షహీర్ షహ్మద్ షంషాద్ మీర్జా తాజాగా కెనడా సిటిజన్